చెప్తాను అన్ని దాని అంటే అబ్బో గింత బంగులా అవని భాషనే గింత బంగులా మా పురుషత మా ఎవరైనా పడితే వీళ్ళ పాత్రం అంత విలువగా ఏమడతారా ఆడబిడ్డ ఆడబిడ్డ మీరు ఎక్కడ దాపుతుంది అది బాగా వెళ్ళిపోతారు. అయ్యో ఆడబిడ్డ వాళ్ళండి ఈ రాజ్య దేశం అంతా మనది కాబట్టి మీరు పోయేదాకా మేము కాపాడాలి. వచ్చే వరకు ఏనాడు ఇల్లు కొత్త వంట చాలా ఇదే గ్యాస్ గ్యాస్ మోత అన్నాక గ్యాస్ మీద కట్టపోయే ఇవ్వాలి అబ్బా పోతాడే పోతే మొత్తం గ్యాస్ అయ్యా ఇది మామిడికాయ పచ్చడ జాడి మామిడికాయ పచ్చడా జాడా మరి గూడు పడతాను మరి కొంచెం అవుతుంది రోజులు అయ్యా ఓనీలో సమాలన్నీ ఏనాడికి ఇక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయి అని ఆడపి మరి మరకలు ఉంచినాలి. మొత్తము బాలమదేవి శాంతిమదేవికి అప్పచెప్పింది. అదో కానాడు నన్ను ఇవ్వరు బాబా ఈ ఊరు కొత్త నేను నా కొత్త ఊరు నువ్వు కచ్చిన కాడికి వచ్చి ఇగో ఈ కాడికి వెళ్ళి మా బామ్మాకి రాజ్యం వెళ్తాడు నీకెట్లా విలువ ఇచ్చిర్రు నాకట్లా విలువ ఇవ్వాలి అని నాకు అందరికి పరిచయం చేసేస్తున్నా బాబా. ప్రజలు నీకు తెలియదు ప్రజలకు నువ్వు తెలియదు. రోజు వరకు మాత్రం అటువంటి కాపాడు నుండి నేను ప్రజల దగ్గర తీసింది నేను రారపోదాం అటువంటి కనుక నాయన పర్వంతాన్ని పెడతాను మరి బామ్మది నిమ్మోడు రాదు కోరుకోని బామ్మరుదులు కాదు సీతారామల తనడు ధర్మగంట ఎప్పుడు ఏగిచ్చిన ఊళ్ళో ఉన్న చిన్న పెద్దల కాపులు కరణాలు కమ్మిన గట్ట వాళ్ళ అవతల వాళ్ళు చిన్న వాళ్ళు కవుల వాళ్ళు చాలా సాకల మంగళ మాది 18 జనల మంది ఆ కచ్చేరి కచ్చి చిప్ప అంటారు. అయ్యా రాజా నిమ్మూరు రాజా రాజా అటువంటి అమెరికా రాజా వాళ్ళ గాని వాళ్ళ వచ్చినటువంటి ఒక్క మాట బిడ్డ ఇన్నేళ్ళ నాకు నా భార్య పిల్ల కొడుకులు లేక బిడ్డలు లేక ఇన్నేళ్ళ బట్టి మేము కొంత బాధపడ్డాం. అవతల ఎకరం లేకున్నా ఆయువన్న ఇల్లు లేకున్నా అడుకొని తినే బుచ్చగాడైనా నేను కనిమరణించాలనుకుంటున్నా. కనుక నేను దేవాలని ఈ ఎల్ల లోకముల ఏ తండ్రి ఏ తల్లి కోరుకున్నదిరా నాయన అది అమ్మ చేసిన పాపం అమ్మ చేసిన పుణ్యము కొత్తబట్టి పీడించకుండా రాజ్యదేశాలు భూములు జాగల సంపాదించి దేవుడు నీరు తెస్తే సత్యనవానికి సూచన తినవానికి ధనం తిన తనకుడు లేదు. కుక్క సాగు తెచ్చిండు వారి ఇంట్లో రేపు దీపం ఎవడు ముట్టించు అనమ్మా. కోరి
కొడుకుల కొరకు వంశ బిడ్డల కొరకు నేను సురాదేవతల పూజలకు వెళ్ళిపోతాను. దొరలేని ఊరు దొంగపాడు, రాదు లేని ఊరు రాళ్లపాడు. ఏ ఇంట్లోనైనా వాడు చెప్పేటోడు ఉండాలి. చెప్పేటోడు లేకపోతే ఇల్లు సంసారం ఖరాబ్ అయింది. అందుకుని నాకు వెనుక ముందు ఎవరు లేక నా బామ్మరదిని తీసుకొచ్చి రాజ్యం మీద కూర్చుండ పెడతాను. ఈ కాడికి వెళ్ళి నా బామ్మరదిని మూడు రాజు చెప్పినట్టు మీరు మెదరుండి వారి నింబూరు రాజు నావీన పరువు నీవిన పెట్టి నాకు ప్రజలు కాపాడుకున్నోడు ప్రధానమంత్రి పైల కొట్టి తిట్టి మాకు 10 రూపాయలు వన్నేసినోడు మాత్రం ప్రధానమంత్రి కాదు. నాకు చూడొచ్చిన వారికి అన్నం పెట్టు, బట్టలేని వారికి బట్టదానం చేయి. ఎండ పోయేటోని నీడకు పిలిచి మంచిలు ఇచ్చి మర్యాద ఇట్లా రాజా వేరు నువ్వు ఊరన్నప్పుడు పుచ్చగాళ్ళు సాధులు సన్నాసులు వస్తారు. ఈ ఊరికి ఎందుకు వచ్చినవని పుచ్చగాన్ని బట్టి వారి బుర్రలు గుంజుకో బట్టి సంగతి వాడు గుంజుకోకురా. వచ్చేవాడిని కొట్టి తిట్టి వాడి చోరలు గుంజుకుంటే ఊరు పాడవాడు ఈ ఊరు వీరమన్ను పోయంటే ఎవరి నోరేసండుదో ఎవరు తిడితే నాకు నో కొడుక ఆడి బిడ్డలు వచ్చి అన్నదమ్మల ఇళ్ళ మన్ను పోయే రాదు. పుచ్చగాడు వచ్చి ఊరు పాడవాడన రాదు. ఏం బాధపడకు బావా, నేను లేనా బావా? నీకంటే మంచి పేరు చెప్తా నేను. దేశంలో మన ఊరు ఫస్ట్ అనిపిస్తా నేను. దేశంలో మన ఊరు ఫస్ట్ అంత పేరు తెప్పిస్తా నేను. రేవంత్ రెడ్డి ఎంత మనకి అంతకంటే ఎక్కువ. నువ్వు మల్ల తెగల చూడు రోడ్ ఎట్లా అవుతుందా కాంచాన్ని మొదలు పెడితే మల్ల చెట్ల చూడు రోడ్ ఎట్లా కావాలన్నా పోయిరాబో కంటే అద్దం అద్దం నూనె నూనె వచ్చే నూనె వచ్చే అది మన నియోజకవర్గం కాదు, మనది కాదు. అయినా అక్కడ దాకా నేను ఇప్పుడు వచ్చిన ప్రయత్నం చేస్తా. బామ్మర్ది చెప్పినట్టు ప్రజలేను ప్రజలారా బామ్మర్దికి విరివించి మెదురు అంటే సరేనయ్యా అందరూ అమెరికా రాదుకు దండం పెట్టి అవగానాడు చూడు ప్రజల చేతుల ప్రపంచం మరి ఎప్పుడు బామ్మర్ది చేతుల ప్రపంచం పెట్టి ఏడుగా బాలమణిది ఇల్లు సంసారం నీ మరుదుల చేతులు పెట్టినావు, రాజ్య దేశం నీ తమ్ముని చేతులు పెట్టిన కొడుకులు బిడ్డలని కొన్నాళ్ళు మాత్రం అటువంటి కనుక నీ ఇంటికి ఆడ ఉంటే దేవుడు సంతానం ఇస్తాడా? పాపం ఎత్తే పిల్లలు ఉంటారు. పరమాత్ముడు కళ్ళు తెచ్చిన్నాడు ఆగబట్టాదా ఎవరి తరవుగా ఏ గుళ్ళ ఏ దేవుడు ఉన్నాడో, ఏ బండలు ఏ భగవంతుడు ఉన్నాడో, ఏ చెట్టు ఏ బిడ్డ ఉన్నదో, ఏ బిడ్డను అంటే ఏ రాగం ఉన్నదో, ఏ పుట్టలో ఏ నాగ సర్ప ఉన్నదో అగం అటువంటి కనుక ఎవరికి ఏమి ఎరుకనమ్మా పోదాం పదమన్నాడు. ధనమంతా బండ్లల్లో వస్తుకున్నారు, బండ్లు కట్టుకున్నారు. ఏనాడు భార్య భర్తలైనా బండ్లల్లో క్రోధి ఇల్లుగారా అరవే వెములవాడ రాజన్న దక్షిణ ధర బియ్యాల దాన ధర్మం ఏకున్నా అవతరాముని గంగల దానం రాను 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 రాను
ఏడి ఎడవచ్చిన ధరాపూరి గంగలో స్థానం వేసి ధరాపూరి లక్ష్మీ నారాయణ గుడిలో ఎడవచ్చిలే అమ్మా ధరాపూరి లక్ష్మీ నారాయణ గుడిలో భార్య భర్తలు పూజలు చేస్తాను పంట చేయాలి ఖరాబు చేద్దామా గిట్ల పసి మీద తల కొడుతుమా ఏ జన్మలోన ఏ బాబు వేసుకున్నాం ఈ జన్మలోన మన గర్భాన కొడుకు లేకపోయా మన గర్భాన బిడ్డలు కలుగుతాయి అయినా ఇంకా గుళ్ళలో గోపురాలు ఏమనుకున్నారు భార్య భర్తలు ఎప్పుడో బండ్లకు తీరినారు ఏనాడు మాత్రం తిరుపతి వేలు తిరుపతి గుళ్ళల్లో పువ్వులు వేసి ఢిల్లీ దాకా నోమిల్లో భార్య భర్తలు ఢిల్లీలోన ఢిల్లకమ్మ ఎత్తిల్లో కాశీ దాకా నోమిల్లో కాశీలోన భార్య భర్తల కైముంత కలిపిల్లే అమ్మ ఎందునా ఏ దేవుడు గారా తన గర్భాన కొడుకులు లేరు తన గర్భాన బిడ్డలు లేరు ఎన్నడకున్నా గాని మన బుక్కడ కూడలనే కట్టుబట్టలన గాని నాదా మన కన్న పిల్లలం కాదయ్యా సచ్చినా ఏనాడు బతికినా మనం అవు ఏనాడు మనకు దిక్కులేరు దీవు లేరు కనపున్న ఏనాడు కన్న కొడుకు లేకపోయానయ్యా అని వల్ల 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 ఎడుచుకుంటే ఏనాడు భార్య భర్తలు పావుగడత మందున్న తేలిగడత మందున్నది నాదా 66 రోగాల మందున్నది కానీ మనాది రోగాని మందు లేదు కాదు నాదు తిరిగి మన రాజ్యం వెళ్ళిపోదామని ధనవంతా ఒడిసిపోయింది కాలిపల్లెల్లో భార్య భర్తలు కొలువు తీరి అరే అద్దు నడిలోన భార్య భర్తలు ఏనాడు కట్టు కట్టడ బండి కాడెట్టడ బండి గుండె బండి తోడెట్ట బండి బండి ఆపరగా బండి ఆపరగా ఓ చంద్ర ఇస్తుంటే పాప తనకి ఎకరం పుల్లు అమ్మడం ఎకరం నీకు ఉన్నదా 20 గుంటలు ఆగవాలని ఇచ్చిందే ఎకరం
ఉంది దానికి పట్టే లేదు పూల మరిపిన కాడ ముద్ర పెట్టిన కాడ సర్ది విన్న కాడ శుద్ధి చెప్పిన కాడ ఇదేందో వెంకటేష్ ఇది కూడా పోలేదా కండి ఆపరగలగా ఓరమురయ్యో పెట్టిన కాడ బొమ్మలు తీసిన కాడ చీర కట్టిన కాడ సింగులు మురిసిన కాడ పలుకుతాయి పయ్యలు ఇదేందో పోదు ఇది కూడా పోదేనా బండి ఆపరగలగా ఓరమురయ్యో మగవాళ్ళు పెద్ద పులి చూపన్నారు ఆడవాళ్ళు లేని చూపన్నారు పోయే వాళ్ళు పోతాంటే బండిలో ఏనాడు బాలమని దేవి ఏందమ్మా పిల్ల కళ్ళ ఓహో అత్తో నడిలోనే బళ్ళు పోతాంటే ఏనాడు మాత్రం పిడా తాపితే నేను భయపడ్డానంటవా ఓ మనిషి యోగిట్ట నా ముఖ్యుడే చూడు ఎక్కడెక్కడ అక్కడ మొత్తం సీకటి ఉన్నది యోగిట్ట పెట్టి చూస్తాను చూడు అక్కడ అక్కనా అదానమ్మా అది కాళికమ్మ గుడు పోచమ్మ గుడు మైసమ్మ గుడు దుర్గమ్మ గుడు ఎల్లమ్మ గుడు లాస్ట్ 10 పోచమ్మ గుడు అవ్వల్లో సోపు సొరాకు ముఖం బీరాకు నీ ముఖం నా ముఖం ముద్ద విడుకోలే ముద్దుగానే ఉన్నది కానీ అది కాళికమ్మ గుడి కాదు మైసమ్మ గుడి కాదు ఏమున్నాయి కోసుక తిన గుళ్ళు కావాలి లోపల తావుడు కావాలి మనిషికి తావుడు తిన్నాడు అయ్యా మన గర్భవాసం ఉంది కొడుకులు లేరా మన గర్భవాసం ఉంది బిడ్డ లేరా గా తిరుపతిలో యజ్ఞం పడదాం అయ్యా అని 7 సంవత్సరం అన్న ఈయన అంటాడు కదా గంత దూరం తిరుపతికి ఏం పోతాం వాడు యజ్ఞం పడతాం సప్పుడేకి ఇంటికాడు ఉండో అన్నాడు అయ్యా తిరుపతి పోకున్నా మంచిదే అరే యజ్ఞం పట్టకున్నా మంచిదే గా సంవత్సరానికి ఒక్కసారి అంజన్న మాల వస్తుంది అంజన్న మాల వేసుకోవయ్యా అన్న మా ఆయన అంటాడు కదా ఏహే అంజన మాల వేసుకుంటే అయిపోయానానే అవో సన్నిళ్ళ మునగాల ఆకిట్ల వండాలి ఏ వంజనమాలో అన్నాడు అయ్యా కొడుకుల కోసం బిడ్డల కోసం ఓ సంవత్సరం కాకుండా ఓ సంవత్సరం ఉన్న సాయమాల వేసుకోవయ్యా అన్న మా ఆయన అనంగా నావిది ప్రేమకు నావిది లవ్వుకు అవో సాయమాల వేసుకున్నాడు మరి ఇప్పటికప్పటికంటారు తాయిన పాన ఊకుంటుందా తాగుతూనే ఉంటది తిరిగిన పాన ఊకుంటుందా తిరుగుతూనే ఉంటది వదిలిన పాన ఊకుంటుందా గిట్ల వదులుతూనే ఉంటది ఇక మా ఆయన సాయమాల వేసుకున్నాడు అందరి సార్లు బాయిల కాడ స్నానాలు వేయిండు మా సాయం కూడా స్నానానికి పోతానని పొట్లే పొడిసి పెట్టుకుని బాయి కడి వేయిండు ఆ బాయి కడి వరకు పొట్టున్న కొడిసి మరిచిపోయి ఆ లింగిప్ప కొడిసి కింద పడా అది వాళ్ళ సావులు కూడా అరెరర దొంగ సాగు ఉన్నట్టున్నదని మా ఊరి దగ్గర ఇల్లంతా కుండ గుడి కాడ విరమాల వేసుకుని వచ్చిన కుక్కలు వంటి మనిషిని సంవత్సరం ఇదేనవ్వా ఈ గిట్ల తర్వాత పిల్లలు అవుతారా మా ఆయన పరాడ చేస్తాడు కడపద అతడు ఇక పిల్లని కొట్టలేక పెంటలు దిబేలు అని కొడతాడు ఒక్కొక్క మొగోళ్ళు ఆడలను కొడితే ఇంట్లో తీసుకుపోయి మంచిగా బెడ వేసి ఈ వాల్యూ ఎక్కువ పెట్టి ఇక సౌండ్ ఎక్కువ పెట్టి ఒక్కొక్క గుద్దు గుంటే బయటికి ఇట్లా మొగోళ్ళ కింద రావద్దు ఇక మా ఆయన కొడతాడు ఎన్నడో ఒక్కసారి కొట్టాడు అత్తు పెళ్ళు నడుగుతే కొడతాడు కనబడతాడు గట్ల కాదయ్యా మొగోళ్ళం వారిని కొట్టిన నువ్వు బాధపడతావా ఈ నూరి మహిళా సంఘమా